అటువంటి జుగుప్సాకరమైనటువంటి బెడ్రూమ్ విషయాలని పబ్లిక్లోకి మీరు పంపించారే, పబ్లిక్లో ఎవరు చూస్తారండి? యూట్యూబ్ ఎవరు చూస్తారు? విద్యావంతులు మీలాంటి వాటిల్ని చూడరండి. అలాగే విజ్ఞానులు జ్ఞానులు ఎవరు మీరు చూడరండి. మీ యూట్యూబ్ చూసేవాళ్ళు మిడిల్ క్లాస్. ఆ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి మీరు పెట్టేటటువంటి యూట్యూబ్లు పంపిస్తుంటే ఇలాంటి కంటెంట్ని లైక్ చేసేది యువత. ఆ యువత ఇవాళ ఎలాంటి దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్లో కొట్టుమిట్టాడుతుందనేది మీకు తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ యువతకి దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకులు లేరు, యువ నాయకులు లేరు, రాజకీయ నాయకులు లేరు, అలాగే విద్యావంతులు కూడా లేరు, ఎవ్వరూ లేరు. అరే సరైనటువంటి ఉద్యోగం లేదు, అరే ఎందుకు చదువుకున్నారో అర్థం కానటువంటి చదువులు, కోకొల్లలుగా పుంకాలుగా సర్టిఫికెట్లు తీసుకొని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు తప్ప కెరీర్లో స్థిరపడేటటువంటి జ్ఞానంతో ఎంతమంది బయటకు వస్తున్నారు? సబ్జెక్టు పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఆ నిరుద్యోగులందరికీ కూడా ఈరోజు ఏది కాలక్షేపం అయిపోయిందంటే యూట్యూబ్ కాలక్షేపం అయిపోయింది. యూట్యూబ్ కాలక్షేపం అయినప్పుడు ఆ యూట్యూబ్లో అందించవలసినది ఏంటండి? ఎంత భయంకరమైనటువంటి విషయాలు. ఈరోజు రెండే విషయాలు యూట్యూబ్లో ఉంటున్నాయి. ఒకటి అడల్టరీ కంటెంట్, అక్రమ సంబంధాలు. లేదు అనంటే ఏదైనా ఒక విషయం ఉందంటే విపరీతమైనటువంటి అసత్యమైనటువంటి కథనాలు, అతి బలంగా వేళ్ళూనుకుపోయినటువంటి విషయాలు. యూత్ మీరు చూపించేటటువంటి వీడియోల్ని, విలువలు లేనటువంటి మీరు చేసేటటువంటి ఇంటర్వ్యూస్ని చూసి ఎంతమంది యువత చెడుదారి పడుతుందో మీకు తెలుసా? అలాగే ఒక బంధానికి ఉన్నటువంటి విలువలు లేకుండా చేసి ఎవరితోనైనా పోవచ్చు, ఎవరి మీదైనా జులుం చలాయించవచ్చు. అరే మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఒక ఇష్యూ జరిగినప్పుడు బాధితుడు, బాధింపబడినవాడు, బాధ పెట్టేవాడు, రెండు అంశాలు ఉంటాయి. అలాంటి ఇద్దరి యొక్క విశ్లేషణ, ఇద్దరి నుంచి కూడా మనము ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత, ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత దానిని మీరు సమాజానికి ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అనేటటువంటి దాన్ని ఎంతమంది యూట్యూబర్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు? నేను ఇంకొక విషయం మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇవాళ ఎలా తయారయ్యారంటే ఒక భయంకరమైనటువంటి వాయిస్ తోటి ఎలిగేషన్స్ నెగటివ్ తప్ప మీకు ప్రపంచంలో పాజిటివ్ కనపడలేదా అండి? అరే నిన్నగాక మొన్న ఒక సంఘటన చూశాను. జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు పేదవాళ్ళండి. సరే మీరన్నట్టు వాళ్ళు మోసగాళ్ళే, వాళ్ళు డబ్బు సంపాదించారు, వాళ్ళు జనాల్ని ముంచేశారు. నేనే